బియ్యంలో కాఫీ ఉన్నదనుకుంటున్నారా అండి? కాదండి. ఇది చిలకల కోసం పైకి వెళ్తున్నాను. పైన బియ్యం ఉన్నాయో లేవోనని. కాఫీ అక్కడ తాగటానికి తీసుకెళ్తున్నాననమాట. అది కథ. చిలకమ్మలకి ఫుడ్ వేసి కాఫీ తాగుతూ కూర్చున్నాను. ఒక్కొక్కటి వస్తున్నాయండి. మాట్లాడకూడదు, మాట్లాడినా మూవ్ అయినా ఎగిరిపోతాయి. అయిగోండి, అలా చూడండి ఎలా వస్తాయి. అప్ స్టైర్లో ఉండే మన రూమ్, ఇందులో కూర్చున్న చిలకలు ధైర్యంగా వస్తాయండి. మనం కనపడం కదా ఆ చిలకలకి. అప్పుడు వచ్చి ఫుడ్ తింటాయి అన్నమాట. పిల్లలు ఇక్కడ కూడా పడుకున్నారు కదండి. ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు నరసమ్మతో అన్నీ ఇవన్నీ తీయించి ఉతికించి మళ్ళీ జాగ్రత్త చేయాలి. పరుపులు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎండలో వేయించి మడత పెట్టిస్తాను అనమాట. సమ్మర్ కదండి, మధ్యలో కొద్దిగా వర్షం అది పడింది కదా, ఈసీ వేసుకుంటారు. ఆ చెమాయింపుగా చల్లగా ఉండేది కాస్త కొంచెం ఎండలో వేస్తే మళ్ళీ ఈ పరుపులు ఎప్పుడు ఫ్రెష్గా మంచిగా ఉంటాయి అన్నమాట అండి. ఈరోజు ఎండ బాగా అదరగొట్టేలాగా ఉన్నదండి. ఇప్పుడే తీక్షణంగా వచ్చేస్తుంది ఎండ అంతా. అదండి, కిందకి వెళ్ళిపోదాం. ఎండ చూడండి ఎలా వచ్చేస్తుందో, ఎంత తీక్షణంగా ఉందో ఎండ. చేతోదర్పణమార్జనం భవమహా దావాగ్నిర్వాపణం శ్రేయ కైరవచంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం
విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కృష్ణయ్య తండ్రి నాయనా వచ్చినాయా? వచ్చినాయి. వచ్చారమ్మా. కలెక్టింగ్ అక్కడ పెట్టాను చూడండి. తినేసారు ఆల్రెడీ. 2 వచ్చినాయి. 2 వచ్చినాయి. ఏంటి ముగ్గు కూడా తినేస్తావా? ముగ్గు కూడా తినేస్తావా? తెలపిండి పెట్టాను అక్కడ. ఇద్దరు తినొచ్చు కదా. మీ ఇద్దరు సఖ్యత ఉండదు. మీ ఇద్దరికి కొట్టేసుకుంటారు. మన ఇంటికి వచ్చినప్పుడు అట్లా కొట్టుకోకూడదని చెప్తాను కదా. ఇక్కడే ఉండు, నీకు కూడా తెస్తా. అది తినేది కూడా నువ్వు లాగేసుకుంటావేంటమ్మా? నీకు అక్కడ పెట్టాను కదా, అది తినొచ్చు కదా. అదొద్దా? ఇదే కావాలా మళ్ళీ? ఇది కూడా కావాలి నీకు. అది కొంచెం ధైర్యం వచ్చింది చిలకలకి. అలా చూడండి ఉంటున్నాయి. ఇది లేకపోతే గేట్ చప్పుడికి ఎగిరిపోయేది. ఎగట్లేదు. పూజా మందిరంలో అలా ఎంతసేపు ఎన్ని గంటలు ఉండిపోతున్నానో నాకే తెలియదండి. మనం ఏంటో తెలిసింది భగవంతుడికి మాత్రమే. మనం జవాబుదారీ కూడా భగవంతుడికి మాత్రమే అని నమ్ముతాను నేను. భగవంతుడికి నచ్చేలా మన ప్రవర్తన ఉండాలి. ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఆయనకి నచ్చే విధంగా ఉంటే ఆయనే చూసుకుంటాడని నేను 100% నమ్మే వ్యక్తినండి. నా ప్రవర్తనలో కానీ, మాట తీరులో కానీ, ఎక్కడ ఎవరిని నొప్పించే విధంగా కానీ, లేదా ఎవరికైనా అన్యాయం చేసే విధంగా కానీ, ఎవరి అన్నా డబ్బులు కొట్టేసే విధంగా కానీ, ఏదన్నా వస్తువు తీసేసుకునే విధంగా కానీ నా ప్రవర్తన ఉండదు. ఎందుకంటే అదేదో సక్రమమైన మార్గంలోనే చక్కగా భగవంతుడు ఇచ్చినప్పుడే తీసుకుందామనే తత్వం నాది. అదే భగవంతుడు మెచ్చుతాడు అని నమ్మే సిద్ధాంతం నాది. ఇవాల్టి రోజున అనవసరంగా, అన్యాయంగా, నాకు సంబంధం లేని విషయంలో నన్ను అసలు ఇంతలాగా బాధ పెడుతున్నందుకు భగవంతుని మీద కోపం కూడా రావట్లేదండి. నువ్వు ఎంత శ్రమ ఇస్తే, ఎంత పెయిన్ ఇస్తే అంతా తీసుకుంటాను స్వామి. నా కడుపులోంచి ఒక అగ్నిలాగా రగులుతోందండి. అదంతా కూడా దేవుడికి తెలియాలి. వీలైనంత ఎక్కువ సమయం పూజా మందిరంలో కూర్చుని నా అగ్ని అంతా కూడా స్వామికి తెలియాలి. నా ఆవేదన తెలియాలి. నేను ఎవరికి అన్యాయం చేశాను, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, నా ఈ అగ్నితోనే నిన్ను అడుగుతున్నాను అని చెప్పి భగవంతుడిని పదే పదే అడుగుతూనే ఉన్నానండి. నాకు అతి గట్టు కాలాలు నడిచినప్పుడల్లా కూడా స్వామి నన్ను ఆదుకున్నాడండి. ఈనాడు నేను ఎదుర్కొంటున్న ఈ గడ్డు కాలాన్ని కూడా స్వామే సరిచేస్తాడు, సరి చెయ్యాలి. ఎందుకంటే ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుద్ది అని భగవంతుడు చెప్పింది కదండి. ధర్మబద్ధంగా నడుచుకునే నన్ను
ఆ స్వామి ఏ విధంగా కరుణించి కాపాడి గట్టున పడేస్తాడో నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానండి. ఆయనే దారి చూపిస్తాడు అంతే.